హాయ్ ఫ్రెండ్స్, 2013లో అమెరికన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ రూజ్వెల్ట్ చేతికి ఒక స్కార్పియన్ ఫాసిల్ దొరికింది. సాధారణంగా మనం చూసే 1-2 అంగుళాల స్కార్పియన్ ఫాసిల్ కాదు, దాదాపు ఒక తోడేలంతా ఉన్న ఫాసిల్. ఇలా అసాధారణంగా కనిపించిన ఫాసిల్స్ అనేక ఉన్నట్టు గుర్తించారు. పిల్లులంతా ఉన్న జాయింట్ స్పైడర్ ఫాసిల్స్, ఆస్ట్రిచ్ అంతా ఉండే కాక్రోచ్ ఫాసిల్స్, అనకొండ అంతా మిల్లీపీట్, జాయింట్ డ్రాగన్ ఫ్లైస్, ఇలా ఇంకా ఎన్నెన్నో. వీటికి రేడియో కార్బన్ డేటింగ్ చేయగా ఇవి దాదాపు డైనోసార్స్ కన్నా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు జన్మించిన జీవులని తెలిసిందే. అంటే డైనోసార్స్ కన్నా ముందే ఈ భారీ కీటకాలు భూమి మీద రాజ్యమేలయ్యా? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. దాదాపు 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమి ఇలా ఉండేది. చూస్తే ఇది భూమి అని గుర్తుపట్టలేకపోయారు కదా. అప్పుడు అన్ని ఖండాలు ఒకదానికొకటి అతుక్కునే ఉండేవి. ఒకే ఒక్క పెద్ద కాంటినెంట్ ఉండేది. దాని పేరే పెనోటియా సూపర్ కాంటినెంట్. పాంగియా కన్నా ముందు మాట ఇది. ఇక భూమి గురించి మాట్లాడితే అంతా బంజరు భూమిగా ఉండేది. పశుపక్షాదులు, వృక్షాలు ఏవీ జీవించలేని వాతావరణం ఉండేది. కానీ అక్కడ ఒకలాంటి వాతావరణం ఉండేది. ఓజోన్ లేయర్ లేకపోవటం వల్ల భూమి మీదకి సూర్యుని యొక్క అల్ట్రా వైలెట్ కిరణాలు సూటిగా పడేవి, భూమి లోపలికి చొచ్చుకుని పోయేవి. ఏ ప్రాణి అయినా జీవం పోసుకునేందుకు ప్రయత్నం చేసినా ఈ అల్ట్రా వైలెట్ కిరణాలు దాన్ని చంపేసేవి. జీవశాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది, లైఫ్ ఆల్వేస్ ఫైండ్స్ ఇట్స్ వే టు ప్రొలిఫరేట్. జీవం ప్రాణం పోసుకునేందుకు ఏదో ఒక దారి తప్పకుండా వెతుక్కుంటుంది. భూమి మీద లేకపోయినా నీటి లోపల జీవం పోసుకునేందుకు అవకాశం ఉంటుంది. నీటి లోపల ఏకకణ జీవులు జీవం పోసుకోవటం మొదలుపెట్టాయి. అదే అమీబా రూపంలో. ఆ తర్వాత కొన్ని క్లిష్టమైన రూపాలు అంటే ఆల్గియా రూపంలో రూపుదిద్దుకోవటం ప్రారంభించాయి. ఆల్గియా సంక్లిష్టమైన జాతికి చెందిన మొక్కలు. ఫోటోసింథసిస్ ప్రక్రియను ఉపయోగించుకుని వాటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఫోటోసింథసిస్ ప్రక్రియలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు. నీటిలో ఆల్గా పెరుగుతూ ఉండటం వల్ల ఆక్సిజన్ లెవెల్ కూడా పెరగటం ప్రారంభించింది. నీటి సాంద్రత కన్నా ఆక్సిజన్ సాంద్రత తక్కువ కాబట్టి నీటిలోంచి ఆక్సిజన్ పైకి రావటం మొదలుపెట్టింది. అలా ఆక్సిజన్ బయట వాతావరణంలో కలిసిపోయింది. అలా జీవం ఉద్భవించడం మొదలుపెట్టింది. ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఇలా భూమి అంతా వ్యాపించడం మొదలుపెట్టాయి. చూస్తూ ఉండగానే ఇప్పటికీ 530 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు జీవులు అనేక రకాలుగా సముద్రంలో వ్యాపించడం ప్రారంభమైంది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాణులు సముద్రంలో ఉద్భవించాయి. ఆర్థ్రోపాడ్స్, మొలస్క్స్, వామ్స్, స్పాంగ్స్, ఎకినోడమ్స్, పికియా, అనోమలోక్రస్, వివాక్సియా, హెల్యూసిజీనియా వంటి అనేక ప్రాణులు ప్రాణం పోసుకున్నాయి. శాస్త్రవేత్తలు ఈ కాలానికి ద క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అని పేరు పెట్టుకున్నారు. ఈ కాలంలోనే వేటాడే ప్రాణి, దానికి ఆహారం అయ్యే ప్రాణి అంటే వాటి ఎర రెండూ ప్రాణం పోసుకున్నాయని చెప్పొచ్చు. అలా ఒక ఫుడ్ చైన్ సముద్రంలో ప్రారంభమైంది. ఆ సమయంలో సముద్రం మొత్తం ఆల్గే, మోసెస్తో నిండిపోయి ఉండేది. వాటి మీద ఆధారపడే ట్రిలోబైట్స్, ఈ ట్రిలోబైట్స్ ఇప్పటి పీతల ఆకారంలోనే ఉండేవి. వాటి మీద అతిపెద్దవైన ష్రింప్స్లా ఉండే యానోమోలోక్రస్ ఆధారపడ్డాయి. వాటి సైజు దాదాపు 200 మీటర్లు. అంటే దాదాపు ఒక మనిషి 6.5 అడుగుల ఎత్తు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉండేది. అప్పట్లో ఒక మ్యాజికల్ జీవ వైవిధ్యం చోటు చేసుకుంది. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. ఈ విశ్వమంతా ఒకే ప్రక్రియ మీద ఆధారపడి ఉంది. అదే జీవ పరిణామం, ఎవల్యూషన్. ఎవల్యూషన్ ప్రతి చోట కనిపిస్తుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఎక్కడ చూసినా ప్రతి వస్తువు పరిణామం చెందాల్సిందే. ఎందుకంటే మోషన్ ఇంకా టైం రెండు విశ్వంలో ప్రతి చోట కనిపిస్తాయి. కానీ ఆ సమయంలో ఈ పరిణామం చాలా ఎక్కువగా వేగంగా చోటు చేసుకుంది. అంటే ఈ రోజు కూడా ఈ పరిణామాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఆ కాలంలో ఇంకా వేగంగా జరిగాయని చెప్పాలి. అందుకు కారణాలు తెలుసుకునేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకే ఆ కాలాన్ని క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అన్నారు. చాలా వేగంగా ఎక్స్ప్లోజన్ జరిగింది అనటానికి గుర్తు ఈ పేరు. నీటి లోపల సరిపడినంత ఆక్సిజన్ ఉండడంతో జీవ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇది కూడా చాలా వేగంగా. అయితే నీటి అవతల అంటే భూమి మీద విషయానికి వస్తే భూమి అంతా బంజరు భూమి. కాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ తర్వాత కూడా చాలా ప్రాణులు నీటిలోనే జీవించసాగాయి. ఆ కాలంలో భూమి మీద ఒక ప్రాణి జీవించింది అనటానికి ఒక గుర్తు కానీ సాక్ష్యం కానీ ఏమీ లేదు. అందుకు కారణం ఇదివరకే మనం చెప్పుకున్నాం, సూర్యుడి నుంచి సూటిగా పడే అల్ట్రా వైలెట్ కిరణాలు, ఓజోన్ పొర. ఆ తర్వాత ఇప్పటికీ 460 మిలియన్ సంవత్సరాల క్రితం ఓజోన్ పొర తయారవటం ప్రారంభించింది. నీటిలోంచి విడుదలయ్యే ఆక్సిజన్ కారణంగా. అంటే నీటిలోంచి భూమి మీదకు వచ్చే ప్రాణులు పరివర్తన తీసుకోవటం, ట్రాన్సిషన్ అవ్వటం మొదలుపెట్టాయి. వాటిని వేటాడే ప్రాణుల నుంచి తప్పించుకోవడానికి భూమి మీదకి రావటం మొదలుపెట్టాయి.
అప్పటికి జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండింది అని ఇదివరకే చెప్పుకున్నాం. వాటిలో భాగంగా వేటాడే ప్రాణులు కూడా ఎక్కువైపోయాయి. అది కూడా చాలా ఎక్కువ సైజులో ఉండే ప్రాణులు వేటాడడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మనం చూస్తున్న షార్క్ అంత సైజులో ఉండే ప్రాణులు, వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రాణులు నీటి లోపల నుంచి నేల మీదకి వచ్చి బ్రతకడం ప్రారంభించాయి. అలా ఆర్థ్రోపాడ్స్, రెప్టైల్స్ భూమి మీద కొత్త జీవితాన్ని ప్రారంభించాయి. అయితే ఇవి మొదలుపెట్టిన జీవితం కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత సమయంలో భూమి యొక్క రూపురేఖలే మారిపోయాయి. మెల్లమెల్లగా అడుగుపెట్టిన ప్రాణులన్నీ భూమి మీద పరిగెత్తడం ప్రారంభించాయి. ఆల్గే లాంటి ఏకకణ జీవులు ఫంగస్ లాంటి బహుకణ జీవులతో పోరాటం ప్రారంభించాయి. ఫంగస్ లాంటి చిన్న మొక్కలు 100 అడుగుల ఎత్తైన చెట్ల మీద ఎవాల్వ్ అయ్యాయి. ఆ తర్వాత భూమి మీద దట్టమైన అడవి అవతరించింది. ఈ కాలాన్ని శాస్త్రవేత్తలు ది కార్బోనిఫెరస్ పీరియడ్ అంటారు. పేరును బట్టి మీకు ఇందులో కార్బన్ ఉందని అర్థమైంది కదా. ఈ కాలంలో మొక్కలు, వృక్షాలు పరివర్తన చెందడం మొదలైందని ముందే చెప్పుకున్నాం. అయితే ఏ ప్రాణి అయినా ఊపిరి పోసుకుంటే తిరిగి ఊపిరి విడవాల్సిందే, అంటే చనిపోవాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే అక్కడ పుట్టిన వృక్షాలు కూడా చనిపోవడం మొదలుపెట్టాయి. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అప్పటికి చనిపోయిన వాటి మీద బ్రతికే బ్యాక్టీరియా, అంటే డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఎవాల్వ్ అవ్వలేదు. అందువల్ల చనిపోయిన చెట్ల మీద మట్టి చాలా వరకు పేరుకుపోయేది. రాను రాను భూమి లోపలికి, మరింత లోపలికి అవి పేరుకుపోయాయి. దాంతో లోపల ఉష్ణోగ్రత ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత, ప్రెషర్ వల్ల చనిపోయిన చెట్లన్నీ బొగ్గుగా మారిపోయాయి. అంటే మనం ఈరోజు ఉపయోగించుకుంటున్న కోల్ దాదాపు 358 మిలియన్ సంవత్సరాల క్రితం చనిపోయిన చెట్ల శిథిలాలు. ఇప్పుడు ఇది కూడా అంతరించిపోతుందనుకోండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అదృష్టవశాత్తు కొన్ని చెట్లు బొగ్గుగా మారలేదు. వాటి మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వారు చేసిన పరిశోధనలో ఈరోజు, అంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం శిథిలమైన చెట్లకి, ఇప్పుడు శిథిలమైన చెట్లకి చాలా దగ్గర పోలికలున్నాయి. వీరు చెట్ల మీద కనిపించిన ఒక వలయం లాంటి దాని మీద పరిశోధన చేశారు. మీరు ఎప్పుడైనా పెద్ద చెట్టుని నరకడం చూసారా? వాటి మధ్యలో కొన్ని వలయాలు మనకు కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఆ చెట్లు ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తారు. అంటే చెట్లు పెరిగే కొద్దీ వాటి బెరడులో ఉండే వలయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ వలయాలు వెడల్పుగా ఉంటే అవి పెరిగిన వాతావరణంలో ఎక్కువ వేడి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అవే వలయాలు దగ్గరగా ఉంటే చాలా చల్లని ప్రదేశాల్లో ఆ చెట్లు పెరిగాయని అర్థం. అయితే శాస్త్రవేత్తలకు దొరికిన చెట్ల అవశేషాల్లో అసలు వలయాలే కనిపించలేదు. బహుశా దీనికి అర్థం ఆ చెట్లు ఉన్న కాలంలో కేవలం ఒకే ఒక్క సీజన్ ఉండేది. అయినా ఈ చెట్ల మీద చాలా ప్రాణులు నివాసం ఏర్పరచుకున్నాయన్న గుర్తులు కూడా దొరికాయి. ఆ కాలంలో జీవించిన ఏ ప్రాణినైనా అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏ ప్రాణి సైజుకి అవి పోలికలో దగ్గరగా లేవు. మనం ఊహించనంత పెద్దగా ఉండేది వాటి ఆకారం. ఉదాహరణకి మిల్లీపీడ్ని చూడండి. బహుశా మీకు ఈ వీడియోలో అది చాలా చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అది గుర్రం కన్నా ఎక్కువ పెద్ద సైజులో ఉంటుంది. అంతేకాదు అప్పట్లో జాయింట్ డ్రాగన్ ఫ్లైస్ అంటే మెగనియారా కూడా చాలా పెద్దగా ఉండేది. అవి యాంఫిబియన్స్, వెట్రబ్యాట్స్ని వేటాడేవి. వాటితో పాటు వాటికన్నా చిన్న కీటకాల మీద కూడా ఆధారపడేవి. చిన్న కీటకాలు అంటే మరీ చిన్నగా అనుకోకండి. దాదాపు ఇప్పుడు మనం చూసే కాకి సైజు, బరువు అంతా ఉండేవి. అప్పట్లో ఎగరగలిగిన జీవులు బహుశా ఇవే అయి ఉండొచ్చు. అయితే వీటికన్నా ముందు ఇంకా ఎగిరే జీవులు ఏవైనా ఉన్నాయా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడంతా వ్యతిరేకంగా మారిపోయింది కదా. యాంఫిబియన్స్, వెట్రబ్రాట్స్ డ్రాగన్ ఫ్లైస్ను వేటాడుతున్నాయి. సమయంలో మార్పు అంటే ఇదేనేమో. దీన్నే సైన్స్ భాషలో మనం మాట్లాడుకుంటే, లేదా ఎవల్యూషన్ భాషలో అయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మన భాషలో అయితే బలమున్నవాడిదే రాజ్యం. వీడియోలో మనం ముందే చెప్పుకున్నాం, 1 మీటర్ కన్నా పొడవైన స్కార్పియన్ అవశేషం దొరికింది అని. అప్పట్లో కీటకాలకు కూడా అంత పెద్ద పరిమాణం ఎలా సంభవమైంది అనే ప్రశ్న మనకి రాకుండా ఉండదు. అందుకు కారణం వాటి శ్వాసక్రియ, రెస్పిరేటరీ సిస్టమ్. కీటకాలకు మనకున్నట్లు లంగ్స్ ఉండవు, మనలాగా ముక్కుతో గాలి పీల్చుకో. శ్వాస కోసం వాటి చర్మాన్నే ఉపయోగించుకుంటాయి. వాటి శరీరం మీద చిన్న చిన్న రంధ్రాల లాంటి ఆకారాన్ని మనం చూడొచ్చు. వాటిని స్పెరకిల్స్ అంటారు. వాటి ద్వారానే లోపలికి ఆక్సిజన్ని తీసుకుంటాయి. దాదాపు 350 మిలియన్ సంవత్సరాల క్రితం గాలిలో ఇప్పటికన్నా 15% ఎక్కువ ఆక్సిజన్ ఉండేది. అంటే ఎంత ఎక్కువ ఆక్సిజన్ ఉంటే అంత ఎక్కువ చర్మం ఉంటుంది, తక్కువ ఆక్సిజన్ ఉంటే తక్కువ చర్మం ఉంటుంది. ఇటీవల శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ ఉంచి కొన్ని కీటకాలని రూపుదిద్దుకునేలా చేశారు. వారికి అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న కీటకాల ఆకారం కన్నా ఆ కీటకాల సైజ్ చాలా పెద్దగా ఉంది. అయితే ఈ పెద్ద పెద్ద ప్రాణులన్నీ అంతరించిపోయే సమయం రానే వచ్చింది. అదే భూమి లోపల ఏర్పడ్డ పెర్మియన్ మాస్ ఎక్స్టెన్షన్. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ ర్యాపిడ్ వల్ల అక్కడక్కడ జ్వాలాముఖి ఏర్పడి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. వాటి నుంచి బయటకు వచ్చిన సల్ఫ్యూరిక్ గ్యాస్ గాల్లో కలిసింది. దాంతో భూమి మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షం కురిసింది. ఆ కారణంగా గాలిలో కార్బన్ శాతం ఎక్కువై
ఆక్సిజన్ శాతం తక్కువైంది. దాంతో దాదాపు 95% ప్రాణాలు కోల్పోయాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భూమిపై జీవులు ప్రాణం పోసుకోవడం మొదలుపెట్టాయి. అది కూడా చాలా తక్కువ ఆక్సిజన్ ఉండటం వల్ల వాటి ఆకారాలు చిన్నవిగానే ఉండేవి. వీటి వల్ల మనకు ఒక ప్యాటర్న్ అర్థం అవుతుంది. భూమి లోపల జరిగే ఎక్స్టెన్షన్ వల్ల పెద్ద పెద్ద ప్రాణులన్నీ నిలవలేక అంతరించిపోయాయి. చిన్న చిన్నవి మాత్రం ఎక్కడో ఒక్కడ దాక్కుని వాటి ప్రాణాలని దక్కించుకున్నాయి. అవి తర్వాత తరతరాలుగా వాటి ఉనికిని కాపాడుకుంటూ వచ్చాయి. ఇప్పటి వరకు మనం కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని చూసాం. ఇవన్నీ డైనోసార్స్ కన్నా ముందు తరం. అప్పటికి ఇంకా డైనోసార్స్ భూమి మీద అవతరించనే లేదు. ఆ తర్వాత ఎలా ఉంటుందో మనం ఊహించలేం కూడా. అయితే ఇక్కడ ఒకటి అనిపిస్తోంది, సృష్టిలో ఏకకణ జీవులు అంతకన్నా ముందే ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉపయోగించుకుని నీటిలో ఒక జీవి ప్రాణం పోసుకోవటం ఎంత అద్భుతం కదా. ఇదంతా బ్యూటీ ఆఫ్ నేచర్ అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.